హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడైతే ఫిలిం సిటీలో ఉన్నటువంటి బర్డ్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్రీ బర్డ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. అసలు ఇవన్నీ నేను బుక్స్లో అండ్ యూట్యూబ్లో అట్లా చూడటం తప్పిస్తే రియల్గా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కొన్ని ఫ్రీ బర్డ్స్, కొన్ని బర్డ్స్ని అయితే ఫ్రీగా కూడా వదిలేస్తారు. కొన్ని బర్డ్స్ని అయితే ఇదిగో ఇట్లా ఇట్లా ఇక్కడ ప్రొజెక్ట్ చేశారనమాట. చాలా బాగున్నాయి అసలు ఈ బర్డ్స్ని చూస్తుంటే. ఒక్కొక్క దానికి వింత వింత పేర్లు అయితే ఉన్నాయి. నేను అన్ని పేర్లు అయితే చూపించలేను, కానీ బర్డ్స్ని అయితే చూపిస్తున్నా చూడండి. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. మేము మార్నింగ్ అనగా వచ్చాము. ఇప్పటికీ ఆఫ్కోర్స్ 5:36 అవుతుంది టైము. సో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో అది వేరే విషయం. ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్డ్స్, అసలు ఈ బర్డ్స్ని మనం ఫొటోస్లో ఆ బుక్స్లో చూసుండడమే తప్పిస్తే రియల్గా అస్సలు చూసుండము. అట్లున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి బర్డ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడున్న బర్డ్స్ అన్నీ చూసేయండి. సో ఇంకా మీలో ఎవరైనా ఫిలిం సిటీని విజిట్ చేయకపోతే సో డెఫినెట్గా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ, నాకు బాగా నచ్చింది. అండ్ మా చిట్టి తల్లి మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ ఎంజాయ్ చేసింది. ఈ బర్డ్స్ని చూస్తే ఇంకొంచెం ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే బర్డ్స్ కదా, సో అన్నీ దానికి చూపిస్తూ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. మీరు కూడా చూసేయండి దాని రియాక్షన్. సో ఇంకా ఫిలిం సిటీ గురించి చెప్తున్నా కదా, ఎవరైనా రాని వాళ్ళు ఉంటే డెఫినెట్గా రండి. ఎందుకంటే మోస్ట్ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. చాలా బాగుంటుంది, ఎన్నో మెమరీస్ ఉంటాయి మనకి ఇక్కడ. సో నేను వచ్చి ఇన్ని రోజులు అయిపోయినా కానీ ఇంకా నేను అదే ఆలాపనలో ఉన్నాను అంటే నాకు అంత బాగా నచ్చింది అనమాట. ఇంకా కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. డెఫినెట్గా మళ్ళీ సెకండ్ టైం వెళ్తాను. వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తా. సో ఇంక నేను వెళ్ళకుండా అయితే ఉండలేను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అయితే మిస్ చేశానని చెప్పాను కదా, అవన్నీ కవర్ చేయాలి. సో అవన్నీ కవర్ చేయడం కోసం మళ్ళీ ఇంకా ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు సో డెఫినెట్గా విజిట్ చేస్తా. అప్పుడు కూడా మీకు చూపిస్తా. ఈ బర్డ్ చూడండి ఎట్లా చూస్తుందో. నన్ను కొరకాలని ట్రై చేసింది, కానీ నేను చేయి పెట్టేసరికి అది ఎగిరిపోయింది అనమాట. పాపం ఏం చేద్దాం, అట్లుంటుంది. సో ఈ సౌండ్స్ ఇవంటే చాలా బాగుంది, అసలు నాకు భలే అనిపించింది. సో మీరు కూడా చూసేయండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో ఈ ఫ్రీ బర్డ్స్ దగ్గర మిమ్మల్ని కూడా ఇట్లా జైల్లో పడేస్తాయి బర్డ్స్ లాగా. అప్పుడు మీకు కూడా తెలిసి వస్తుంది, గుచ్చి గుచ్చి చంపేస్తాయి మిమ్మల్ని. చూసుకోండి మళ్ళీ, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.
ఇక్కడైతే బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇక్కడ వీళ్ళు పెంచుతారంట. సో మన ఊర్లో అయితే అంటే మా పల్లెటూరులో అయితే ఈ పిచ్చి చెట్లు కావాల్సినవి మలుస్తాయి ఎక్కడ పడితే అక్కడ. బట్ ఇక్కడ మాత్రం వీటిని పెంచుతున్నారు ఈ చెట్లు. సో ఈ మ్యూజియంలో బటర్ఫ్లై యొక్క లైఫ్ టైం అనమాట. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు అది ఎట్లా బటర్ఫ్లైగా చేంజ్ అవుతుంది, దాని యొక్క లైఫ్ మూమెంట్ మొత్తం అంటే ఇక్కడ మనకి ప్రొజెక్ట్ అంటే చూపిస్తారు పిక్చర్స్ ద్వారా. సో మనం ఒక్కొక్కటి చూడొచ్చు. నాకైతే ఇక్కడ ఒక బటర్ఫ్లై కూడా కనిపించలేదు. మరి నేను కూడా చాలాసేపు చూశాను, బట్ ఎక్కడో ఒకటి పైన మాత్రం ఒకటి ఎగురుతూ కనిపించింది. సో దాన్ని ఇదిగోండి ఈ చీకట్లో అసలు క్యాప్చర్ అవ్వలేదు. అది చిన్నగా ఉంది. ఇక్కడ ఫ్రీ బర్డ్స్ అంట, అంటే ఈ ఫ్రీగా ఇక మా చిట్టుదల్లి అయితే నిద్రపోతుంది, లేస్తుంది. పాపం మా ఆయనకి నేనేమో వీడియో తీసుకోవడంలో బిజీగా ఉంటే ఆయనేమో దాన్ని ఎత్తుకోవడంలో బిజీ ఉన్నారనమాట. అప్పటికి కొన్ని వర్డ్స్ని దానికి కొన్ని బర్డ్స్ని దానికి చూపిద్దామని చెప్పేసి లేపుతున్నాము. కొన్ని వాటి దగ్గర లేచింది, మళ్ళీ నిద్రపోతుంది. మరి చిన్నపిల్ల కదా, ఇది నిద్రపోయే టైము, అందులోనూ ఇంటి దగ్గర రోజు పడుకుంటుంది కదా. సో ఇక్కడ ఇంకా మార్నింగ్ నుంచి పాపం అది కూడా అలసిపోయింది, అందుకని చెప్పి నిద్రపోయింది. కొంతసేపు మా వారే ఎత్తుకున్నాం అనమాట. చూస్తుండబ్బా మీరు కూడా బర్డ్స్.